ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ఈస్టర్ తరువాతి 5వ ఆదివారపు ఆరాధనలో పాల్గొంటూ ఉన్న మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. అయోగ్యులమైన మమ్మలను ప్రేమించి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన దినములన్నిటిను ప్రభువా, నీ చల్లని రెక్కల చాటును మమ్మలను భద్రపరిచి నీవు మాకు అనుగ్రహించిన ఈ క్షేమమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అననుకూల పరిస్థితులలో ప్రభువా, ఈ ప్రసార మాధ్యమముల ద్వారా మా గృహములలో ఉండి మేము నిన్ను ఆరాధించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినపు ఆరాధన అంతటిలోనూ నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 144వ కీర్తన క్రీస్తే సర్వాధికారి అనే కీర్తన పాడుకున్నట్టు ద్వారా ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. क्रिस्ते सर्वाधिकारी, क्रिस्ते मोक्षाधिकारी, क्रिस्ते महोपकारी, क्रिस्ते आशीर्वादकारी, क्रिस्ते सर्वाधिकारी, मुक्ति प्रदाता नेता, शक्तिनो संगुदाता, भक्ति विलाप श्रोता, परमं भुवीडेगाना, क्रिस्ते सर्वाधिकारी. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే.
ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడువునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వల్ల బుద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించొచ్చు ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకుటకు అధికారం ఇచ్చొచ్చు, వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ నీ దయచేయుము. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము విందము. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. హల్లెలూయా. బూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండు నట్లు మహిమా కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము.
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘనస్థలము లందున ఇలాకు సమాధానం నరులకాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమాజ నకానిను మహినిస్తు తించుచు మరి పొగడు చున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహినిమా స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము. ఏకాకు యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకాకి ఉనికోరే పిల్లమను కనికరించు చల్లగా లోక పాపమును మోసుకపో యేసు రక్షక వాసిగా చెన్నాకుని కుడి వైపున కూర్చుండు యేసు ప్రార్థన నిన్ను
కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలు చున్నావెప్పుడు ప్రభువు మీతో నుండుగాక ఆత్మతో ప్రార్థింతము. మేళ్ళన్నిటికీ కారకుడవై ఉన్నవో ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశము వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వలన మేము వాటిని నెరవేర్చున్నట్లు అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుగా విందాం. పత్రిక వాక్య భాగముగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము నుండి 27వ వచనం వరకు గల వాక్య భాగమును శ్రీ జూపుడి రతన్రాజు గారు చదివినిపిస్తారు. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 27 వరకు ఇలాగ రాయబడి ఉన్నది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడినని అనుకుని ఎళ్ళ వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనను నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొంటియే. ఈ వాక్యము ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనము నుండి 30వ వచనం వరకు గల వాక్య భాగమును పాస్టర్ గారు చదివినిపిస్తారు. ప్రభువా
నీకు మహిమా కలుగును గాక. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచన ప్రారంభము. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియూ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని. అయితే నేనిక ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను మీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పెను. ఇంతటితో సువార్త పాఠ్యభాగము ముగిసి ఉన్నది. మనమందరము అదే రీతిగా నిలిచుండి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపలో మన క్రైస్ట్ లూథరన్ దేవాలయం మరి ఒక నూతన దేవాలయాన్ని నిర్మించుకొని దానిని పునఃప్రతిష్ఠించుకొని 13 సంవత్సరములు పూర్తి అవుతున్నటువంటి శుభ సమయములో మరి గడిచిన 13వ తేదీ మే 13వ తేదీ 2007వ సంవత్సరములో మరి ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. మరి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ ప్రతిష్ఠ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ 13 సంవత్సరముల కాలాన్ని దేవుడు మనకు ఇచ్చిన క్షేమమును బట్టి, దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించిన రీతిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి అట్టి శ్రేష్టమైన సంఘటనను బట్టి ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట విందాం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం.
లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం. ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచుని రక్షణ భాగ్యంబు. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించులే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. ప్రియులారా, ఈ ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారపు ఆరాధనలో దైవ సందేశం అందించడానికి మన సంఘ అడిషనల్ పాస్టర్ గారు రెవరెండ్ ఐజీ అవినాష్ గారు వారు సిద్ధంగా ఉంటూ ఉన్నారు. వారి దైవ సందేశం కొరకు మనం సిద్ధపడదాం. మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 214వ కీర్తన, 2 విశ్వాసులారా 2 విజయము సూచించు అనే కీర్తన పాడుకొనుట ద్వారా దైవ సందేశంలోనికి ప్రవేశిద్దాం. రెండు విశ్వాసులారా 2 విజయము సూచించు చుండెడు సంతోషంబును కలిగి మెండుగా నెత్తెడి రాగముల్. నిండవు హర్షము మనకు నియమించే దేవుడు. విజయం 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 విజయం. నేటి సమయమన్ని ఆత్మలకు నీతగు వసంత ఋతువగును. వాటముగా చెరసాలను గెలిచి వరుసగా 3 నాళ్ళిత్రించి సూటిగా లేచెన్ యేసు సూర్యుని వలెన్. విజయం విజయం
విజయం విజయం విజయం. పన్నిద్దరిలో పలని వేళ సన్నుతముగ నీవు నిలచి ఉన్నావు మానవుల తెలివి కెన్నడైనా నందని. ఔన్నత్య శాంతిని నను గ్రహింతువు విజయం 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 విజయం. నేను దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికి కలుగునగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 13 సంవత్సరాలు ఈ దేవాలయము ఇలా ఖాళీగా ఉండడం, 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభవేళ ఈ దేవాలయము ఇలా ఖాళీగా ఉండడం, ఈ సంవత్సరం ఈ ఈస్టర్ శుభాలు ఇలాగ మీకు పరిచయం చేయడం చాలా చింతను కలిగిస్తుంది. అయితే ఈ సందర్భాన్ని బట్టి దేవాలయము ఖాళీగా ఉన్నా సరే ఆ దేవాలయము మన ఇంటిలో చూడడం, రుచి చూడడాన్ని బట్టి ఎంతో హర్షణీయం. మన ఇల్లునే, మన గృహమునే ఒక దేవాలయముగా మార్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఈ సందర్భం. అయితే మన గృహము ఎలాగూ దేవాలయముగా మార్చబడుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఎలా అంటే మనము ఆయన దేవాలయముగా మార్చబడినప్పుడు. మోషే తన 120 సంవత్సరాల ప్రయాణంలో 40 సంవత్సరాలు ఒక లెక్క, 40 సంవత్సరాలు మరొక లెక్క, 40 సంవత్సరాలు మరొకరిగా మనం చూడగలం. లెంటులో కూడా లెంట్కి ముందు ఎపిఫానియా 40 రోజులు, లెంటులో 40 రోజులు, లెంట్ తర్వాత వచ్చే ఈస్టర్ పునరుద్ధానము మరొక 40 రోజులను సూచిస్తుంది. ఈ 120 రోజుల కలయికలో మనము ఖచ్చితంగా మన ఇల్లును ఒక దేవాలయముగా మలుచుకొనుట, మార్చుకొనుట, కట్టుకొనుట చాలా ప్రాముఖ్యము. ఖచ్చితముగా మన దేవాలయమును, మన ఇల్లుని ఒక దేవాలయముగా కట్టుకుని ఉన్నవారికి దేవుడు తన కుమారుడిని పంపించి భూలోకానికి స్వరక్తమిచ్చి కొనుగోలు చేసిన సంఘమును సూచిస్తూ ఇట్ ఈస్ ఫినిష్డ్, నా గడియ వచ్చి ఉన్నది తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది అని చెప్తూ తన చివరి వర్తమానమును సూచిస్తూ జయవీరుని యొక్క వీడుకోలు వర్తమానమును మనము విందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్య ధ్యానమునకు సిద్ధపడదాం. మహోన్నతుడా, మంచి కాపరి మా యెహోవా, ఈ ఉదయకాలమున నీ పాద సన్నిధికి మరొక్కసారి నీ సన్నిధికి వచ్చుచున్నాం తండ్రి. నా సమయము వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నన్ను నీవు మహిమపరచమని ఆనాడు నీ కుమారుడిని యేసుక్రీస్తు సెలవిచ్చిన రీతిగా నాయన గడియ సిద్ధపరచబడింది, స్థలం సిద్ధపరచబడింది. ప్రభువా, నీ వర్తమానమును ఈ వీక్షకులకు, ఈ వింటున్న వారికి పరిచయం చేయబోతుండగా మీరే మీ ఆత్మ ద్వారా బిడ్డలను సంధించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవాలయములో ఒక నూతన దేవాలయముగా మనము రూపించుకుని యెహోవా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన చివరి వర్తమానాన్ని సంధిస్తూ ఉన్నాడు. క్రైస్ట్ ఫేర్వెల్ స్పీచ్. క్రీస్తు తన చివరి వీడుకోలు వర్తమానాన్ని సూచిస్తూ ఉన్నాడు. నా సమయం అయిపోయింది, నా గడియ వచ్చింది,
నేను చేయవలసిందంతా చేసేసానని చెప్పి యేసుక్రీస్తు తన వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాడు. ఈ ముగింపులో క్రైస్ట్ ఫేర్వెల్ అయితే క్రిస్టియన్స్ వెల్కమ్. క్రైస్తవులు ఉద్భవించే కాలము, క్రైస్తవులు ఉద్భవించే దినములను మనము చూడగలము. క్రైస్తవులు ఉద్భవించే కాలము. యోహాను సువార్త 16వ అధ్యాయము 23 నుండి 30 వచన భాగంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తన చివరి వీడుకోలు వర్తమానములో జయవీరుడిగా 2 ప్రాముఖ్యమైన విషయాలు పరిచయం చేస్తున్నాడు. ఏంటవి అని ఆలోచిస్తే, మొదటిది అడుగుట. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. ఇది వరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు. గతించిన వారంలో కూడా యేసుక్రీస్తు తన చివరి వీడుకోలు వర్తమానము సూచిస్తూ యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇదే మాట అంటున్నాడు. ఇప్పుడు నన్ను పంపిన వాని యందు నేను వెళ్ళుచున్నాను, నేను ఎక్కడికి వెళ్ళుచున్నానని మీలో ఎవడును అడుగుటలేదు అని అంటాడు. అడగటం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము చూడగలము. అడగటం 3 విషయాలను తెలియజేస్తుంది. ఒకటి, యెహోవా దేవుణ్ణి తెలిసినవి అడగటం. రెండవదిగా తెలియనివి అడగటం. మూడవదిగా తెలుసుకోవాలని అడగటం. యెహోవా దేవుడు ఖచ్చితముగా తెలిసినవే దేవుడు ఇస్తాడు. తెలిసిన వాటినే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రయాణంలో ప్రతి స్వస్థత వెనకాల ఒక మాట అనేవాడు, నీ స్వస్థత నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అనేది సెలవిస్తూ ఉంటాడు. అవును, నీకు ఏదైతే తెలుసో దాన్ని మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవదిగా తెలియనివి అడగటం. జెబెదయి కుమారులు యెహోవా దేవుణ్ణి అడిగారు, ఒకడు కుడివైపున మరొకడు ఎడమ వైపున. యేసుక్రీస్తు అన్నాడు, నువ్వేం అడుగుతున్నావో మీకు తెలియదు. తెలిసినవి దేవుడు అనుగ్రహించాడు. మూడవదిగా తెలుసుకోవాలని. యేసుక్రీస్తు తన స్వస్థతలు అనుగ్రహిస్తున్న విధానంలో ఒక గ్రుడ్డి భిక్షవాడు యేసుక్రీస్తుని అడిగాడు, అయ్యా నీ ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట, ఒక ప్రశ్న అడుగుతాడు, నువ్వు నన్ను నమ్ముచున్నావా అని అంటాడు. నీవు నన్ను నమ్ముచున్నావా? ఈ ప్రశ్న యొక్క అంతరార్థం ఏంటంటే, తెలుసుకోవాలనే ఉద్దేశము ఆ వ్యక్తిలో కనబడినప్పుడు ఖచ్చితముగా దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. నీవు నన్ను నమ్ముచున్నావా? రెండవ ప్రాముఖ్యమైన విషయం నమ్మిక. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 30వ వచనంలో మనము చూసినట్లయితే, సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడను నీకు ప్రశ్న వేయన అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము, దేవుని యందు నుండి నీవు బయలుదేరి వచ్చితవని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, శిష్యులకు తన చివరి వీడుకోలు వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు యెహోవా దేవుడు. యేసుక్రీస్తు తెలియజేసిన రీతిగా ఇప్పుడు మేము నిన్ను నమ్ముచున్నాము అని అంటారు. ఇప్పుడు దీనిని బట్టి ఒక విషయాన్ని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసంతో స్వస్థత లేదా స్వస్థతతో విశ్వాసమా, ఏది గొప్పది? నువ్వు యెహోవా దేవుని యొద్దకు, యేసుక్రీస్తు దేవుని యొద్దకు విశ్వాసముతో స్వస్థత కొరకు వచ్చావా, లేదా స్వస్థత వస్తే విశ్వాసం కలిగి ఉంటావా? ఏది గొప్పది? రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు రక్తముతో బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు యొద్దకు విశ్వాసముతో వచ్చింది. కానాను స్త్రీ తన కుమార్తె కొరకు విశ్వాసంతో వచ్చింది, అప్పుడు స్వస్థతను గ్రహించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో స్వస్థత లేదా స్వస్థతతో విశ్వాసమా? నీకేం తెలుసని పరలోక రాజ్యాన్ని నీకు పరిచయం చేయాలి యెహోవా దేవుడు.
పరలోక వారసత్వాన్ని సంపాదించుకోవడానికి నీకు ఏమి తెలుసు? పరలోక రాజ్యం కొరకు దేవుడు నీకు అనుగ్రహించాలంటే పరలోక రాజ్యం కొరకు నీకు ఏమి తెలుసు? నీకేమి తెలుసు? ఆయన వర్తమానాన్ని విన్న యాకోబు తన స్పందనను తన పత్రికలో వివరిస్తూ ఉంటాడు. యాకోబు కన్నవాటిని, యాకోబు విన్నవాటిని, కన్నవాటిని విన్నవాటిని సాక్ష్యముగా తన పత్రికలో వివరిస్తున్నాడు. తను తెలిసినవి గనక, తను చూశాడు గనక పరలోక రాజ్య వారసత్వాన్ని తను సంపాదించుకున్నాడు. నీకు ఏమి తెలుసు పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని? మనం చాలామంది కన్నులుండి చూడకయో, చెవులుండి వెనకయో జీవిస్తున్నాం. విషయం ఏంటంటే, యేసుక్రీస్తుకు అతి దగ్గరగా ఉన్న శిష్యుల్లో యాకోబు, యోహాను, పేతురు, ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ఉన్నారు. గతించిన ఆదివారాలలో మనం చూసినట్లయితే ఈస్టర్లో మొదటి ఆదివారము, రెండవ ఆదివారము, మూడవ ఆదివారము, నాలుగవ ఆదివారము, ఈనాటి చివరి ఆదివారాల్లో కూడా ఈ ముగ్గురు యొక్క స్పందనలను మనం చూడగలము. యోహాను తన పత్రికలో శరీరము గురించి, ఆత్మ గురించి వివరిస్తాడు. పేతురు ఇహలోకపరమైన మందిరము, ఆత్మ సంబంధమైన మందిరం గురించి 2వ అధ్యాయంలో మనం చూడగలం. యాకోబు పత్రిక 1వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ప్రథమ ఫలము గురించి వివరిస్తూ ఉంటాడు. ప్రథమ ఫలమును వివరిస్తూ 2వ అధ్యాయం విశ్వాసం, ఆ విశ్వాసము 3, 4, 5 అధ్యాయాలలో శరీరపరంగా ఉండాలి, ఆ విశ్వాసం ప్రాణంలో ఉండాలి, ఆ విశ్వాసం ఆత్మ సంబంధమైనగా ఉండాలని తన పత్రికలో వివరిస్తూ ఉంటాడు. అందుకనే ఈనాటి లేఖన ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 27 వచనాల్లో మనం గమనించినట్లయితే 2 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిది యథార్థవంతులు. జాగ్రత్తగా వినండి, యథార్థవంతులు. రెండవది యథార్థ వర్తనులు. యథార్థవంతులు అంటే క్యారెక్టర్, యథార్థ వర్తనులు అంటే బిహేవియర్. క్రిస్టియన్ అని చెప్పుకున్నాం కానీ క్రైస్ట్ లైక్ మైండెడ్గా మనం జీవించట్లేదు. క్రిస్టియన్ అని చెప్తున్నాం కానీ క్రీస్తు వలె మనము జీవించట్లేదు. అందుకనే అలాంటి జీవితాన్ని మనము సంతరించుకోవాలని చెప్పి యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో ఇలాగూ వ్రాస్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అని చెప్తూ చివరిగా ఒక మాట అంటాడు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటకే. 21వ వచనంలో ఆత్మ లోపంలో ఉన్నది కనుక దాన్ని రక్షించుకొనుట. 21వ వచనముకు 27వ వచనములో మనం గమనించినట్లయితే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలం. ఆత్మ లోపలకు సంబంధించింది కనుక, శరీరము బయటకు సంబంధించింది కనుక వీటిని కాపాడుకోవాలి, వీటిని రక్షించుకోవాలని పత్రికకారుడైన యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అంతరంగంలో బాహ్య రూపంలో ప్రాముఖ్యంగా గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని, సత్య సువార్తను, సత్య వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు చాలా ప్రధానంగా గమనించగలము. మోసపోకుడి. చాలామంది మీ జ్ఞానమును బట్టి నేను నా భక్తి ప్రదర్శనలో ఇదే భక్తి అనుకుంటున్నావేమో. మోసపోకుడి అని అంటున్నాడు. ఏలోక మాలిన్యమును మీకు అంటకుండా కాపాడుకోండి. ఏలోక మాలిన్యము మీ ఆత్మకు అంటకుండా మిమ్మల్ని మీరు రక్షించుకున్నాడు అని సెలవిస్తాడు యాకోబు పత్రికలో. 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైన పదం చాలా బాగా వాడతారు. ఏంటి ఆ పదం అంటే మోసపోకుడి, మోసపోకుడి, మోసపోకుడి.
ఇవాళ చాలామంది తమ భక్తి జీవితంలో యెహోవా నాతో మాట్లాడు అని చెప్పి బైబిల్ తెరిచి ఆయన వాగ్దానాన్ని పొందుకోవాలని ప్రయాస పడుతూ ఉంటారు. ఈ ప్రయత్నంలో దేవుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే విషయం ఏంటంటే దాని నెరవేర్పు లేదు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, కానీ ఆ వాగ్దాన క్రియలో లేనినట్ల ఆయన ఎలా ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలడు? ఆయన ఎలా ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలడు? పట్మస్ ద్వీపంలో యోహాను తన పత్రికను అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. పేతురు తన అనుభవంలో తెలిసినవి, కన్నులారా చూసినవి తన అనుభవాలు వివరిస్తున్నాడు. యాకోబు కన్నులారా చూసినవి, తెలిసినవి వివరిస్తున్నాడు. అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూసినట్లయితే గాజా నుండి ప్రయాణమే వస్తాడు ఒక నపుంసకుడు. తెలుసుకోవాలని ఇదిగో నీళ్ళు అంటాడు. యెషయా గ్రంథం చదువుతాడు. ఫిలిప్పు ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి రక్షణలోనికి నడిపించబడడం మనం చూడగలం. తెలుసుకోవాలని, తెలుసుకోవాలని, తెలుసుకోవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలాసార్లు వాగ్దాన రూపంలో ఆయన్ను మీరు మర్చిపోకుండా ఉండాలని చెప్పి పత్రికాకారుడు యాకోబు ద్వారా తన వాగ్దానాన్ని వివరిస్తూ ఉన్నాడు. అందుకనే 23వ వచనములో ఇలాగూ మనము చూడగలము. ఏమంటున్నాడంటే, ఎవడైనను వాక్యమును విననివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలిన ఉన్నాడు అని అంటూ 24వ వచనం అంటాడు, వాడు తన్ను చూచుకొని అవతలకి పోయి తాను ఎట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. ఇవాళ చాలామంది జీవితాల్లో, ఇవాళ చాలామంది భక్తి ఎలా ఉందంటే మర్చిపోతున్నాం. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్పులో వచ్చిన తర్వాత ప్రభువానికి వందనాలని చెప్పి దేవుణ్ణి మర్చిపోతున్నాం. మళ్ళీ కొత్త జీవితం. మన భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా మనకు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్ష చేయించుకున్నప్పుడు రిపోర్ట్ సరిగ్గా రాలేదనుకోండి, ప్రభువా నాయనా నాకు సహాయం చేయి, నన్ను స్వస్థపరచు అని అంటాం. రిపోర్ట్ తర్వాత చక్కగా వచ్చిందనుకోండి, చాలా సంతోషించి ప్రభువా నీకు వందనాలని తెలియజేస్తాం. అక్కడితో దేవుణ్ణి మర్చిపోతున్నాం. అందుకనే యాకోబు పత్రికలో దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు, మీరు మర్చిపోకుండా ఉండాలని. సహజ ముఖమును మీరు కలిగి ఉంటే మర్చిపోతారు. అది మర్చిపోకుండా సదా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. మన ప్రవర్తనలో సదా ఆయనను మనస్కరించుకుంటూ జీవించాలి. సదా ఆయనను మనస్కరించు జీవించాలి. మర్చిపోకూడదు. మనము మన జీవితంలో యెహోవా చేసిన మేళ్లను మర్చిపోకూడదు. వైరస్ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే, గ్యాస్ లీక్ పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తుంటే, ఇక వచ్చేది నీ ఇల్లు, నీ గృహం. సరైన సిద్ధపాటు లేకున్నట్లయితే నీ ఇంటిలో కూడా ఏదో జరగబోతుంది. నీ ఇంటిలో కూడా సమస్య వస్తుంది. అందుకనే సరైన సిద్ధపాటుతో మన జీవితాన్ని, మన ఇల్లును, మన దేవాలయాన్ని కట్టుకోవాలి. అంటే బండ మీద మన ఇల్లును కట్టుకోవాలి, బండ మీద మన దేవాలయాన్ని కట్టుకోవాలి. ఇంకా కట్టుకోని పరిస్థితి కలిగి ఉన్నట్లయితే దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. 120 రోజులు పరిచయం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు కట్టుకుంటే ఇక వచ్చేది ఆరోహణం తర్వాత వచ్చేది పెంతెకోస్తు. వచ్చే 21వ రోజు లక్షవారము ఆయన ఆరోహణం, వచ్చే ఆదివారము ఆరోహణ ఆదివారము. ఆయన ఆరోహణంలో యేసును చూడగలవా? ఒకవేళ బండ మీద నీ దేవాలయమును, ఈ ఇల్లు కట్టబడి ఉన్నట్లయితే, ఒకవేళ నీ హృదయము, నీ ఇల్లు, దేవాలయము ఇల్లు బండ మీద కట్టబడి ఉన్నట్లయితే, గాలి తుఫాను వచ్చినా,
చెలరేగిన ఏ మాత్రము నీ దేవాలయము నీళ్లు కూలిపోదు. బండ మీద కట్టబడి ఉండాలి. అందుకని అంటున్నాడు, సంపూర్ణులగునట్లు మహిమ ముఖము తేరి చూచి ఆయన ఆరోహణమును కలిగి ఉండాలి. ఒకవేళ ఆ బండ మీద కట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన చూస్తావు, ఆరోహణంలో ఆయన చూస్తావు. తర్వాత వచ్చేది పెంతెకోస్తు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి వస్తుందో సంఘము ఉనికిలోనికి వస్తుంది. సంపూర్ణునగునట్లు యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో కూడా అంటాడు, మీరు సంపూర్ణగునట్లు అడుగుడి. కొమ్మ పెట్టి ఒక మాట అంటాడు, అది మీకు దొరుకును అంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఉండాలి. ఇక్కడ అలా లేదు. అడుగుడి మీకు దొరుకును అంటే వెతకాలి. విషయం ఏంటంటే యేసుక్రీస్తు శిష్యులు కూడా మర్చిపోయారు. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్లో సరైన రిపోర్ట్ రానప్పుడు ఒక రకంగా మన స్పందన, రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక రకంగా మన స్పందన. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరలా ఆయన స్తుతించినట్లయితే, ఎప్పుడైనా పెద్ద సమస్య వస్తే అదే దేవుడు ఏం చెప్తాడో తెలుసా? ఇంత గొప్ప కార్యమని చేశాను, ఇది చేయలేనా? మరలా దేవుని స్తుతించినప్పుడు ఆ సమస్యగా కనబడదు. ఆ సమస్యను విజయ వీరుడైన యేసుక్రీస్తు కనబడతాడు. యేసుక్రీస్తు శిష్యులు కూడా మర్చిపోయారు. అందుకనే ఆయన మరణకాలమందు సమాధి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తూ దూతలు అక్కడ వివరణిస్తున్నారు. ఏమంటున్నారంటే, సజీవ దేవుణ్ణి మీరు ఎలా మృతులలో వెతుకుతున్నారు? వెళ్ళండి, మీకు ముందుగా గలిలయలో మీకు ముందుగా వెళుతున్నాడు అని అంటాడు. చాలామంది ఇవాళ మర్చిపోతున్నామేమో. దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోక మాలిన్యము నుండి మిమ్మల్ని కాపాడుకుని, ఈ లోక మలినము నుండి మీ ఆత్మను రక్షించుకోవాలంటే మర్చిపోకుండా ఉండండి, మోసపోకండి, సదా ఆయనను గుర్తుపెట్టుకుని జీవించండి. అప్పుడు ఆయనను అడగండి, సంపూర్ణులై ఆయనను అడగండి, దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. బేతేలు అనుభవంలో యాకోబు చూశాడు, యెషయా తన అనుభవంలో చూశాడు, ఆ దర్శన భాగ్యము చూశాడు. పట్మాస్ ద్వీపంలో యోహాను పరలోక రాజ్యాన్ని చూశాడు. ఎందుకో తెలుసా? తెలిసింది అడిగారు. తెలిసింది మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడు. తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది, నీవు నన్ను నమ్ముచున్నావా? విశ్వాసంతో స్వస్థత లేదా స్వస్థతతో విశ్వాసమా? వెతకండి. ఆయన దొరకు వరకు వెతకండి, ఆయన దొరకు వరకు అడగండి, తెలిసినవి అడగండి, విశ్వాసంతో అడగండి. అప్పుడు అది మీకు దొరుకును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని, ప్రభువా, విశ్వాసంతో నీ ఎదుట నిలబడి ఉన్నాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము గనక, తెలిసినది అడుగుతున్నాను గనక, ఆ పరలోక వారసత్వాన్ని సంపాదించుకోవడానికి ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ నాలో ప్రవహించినట్లు, ఆవరించినట్లు సంఘముగా ఈ దేవాలయము నా హృదయము, దేవాలయనబడు నా ఇల్లు, నా గృహము కట్టబడినట్లు తెలిసింది అడుగుతున్నాను గనక నాకు ప్రత్యక్షంగా అనుగ్రహించమని అడుగుదాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహోన్నతుడా, మంచి కాపురిమ యెహోవా, నీ ప్రియమైన బిడ్డలముగా నీ ఎదుట నిలబడి ఉన్నాము. ప్రభువా, దేవాలయముగా మేము కట్టబడాలని, యేసు అను బండ మీద మేము కట్టబడాలని ఎంతో ఆశతో, నిరీక్షణతో నీ వద్దకు వచ్చి ఉన్నాం. నీ వాక్యము, సత్యవాక్యము మాకు వివరించి ఉన్నది. ప్రభా, మేము తెలుసుకున్నాము. ఆనాడు
యాకోబు తెలుసుకున్నాడు కనుకనే ప్రభా వర్తమానం రూపంలో పత్రికను రాశాడు. ఆయన నీ యలోక మాలిన్యం అంటుకోకుండా ఆత్మ రక్షణలో పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు పరలోక రాజ్యం గురించి మేము తెలుసుకున్నాం. కన్నులారా చూడగలిగే ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించండి. అందు నిమిత్తమున ప్రభువా పెంతెకోస్తు అనుభవంలో మమ్మల్ని చేర్చమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండునుగాక, ఆమేన్. ప్రియులరా, ఈ ఈస్టర్ తరువాతి 5వ ఆదివారపు ఆరాధనను ముగించుకుందాం. మనమందరమును కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 429వ కీర్తన నడుపు మీ మహాయెహోవా లోకయాత్ర యందున అనే కీర్తన పాడుకుందాం. ఈ కీర్తన అనంతరం ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. నడుపు మీ మహాయెహోవా లోకయాత్ర యందున నీదు శక్తి నాకు దిక్కు నన్ను రక్షింప చేపట్టు. దివ్యమన్నా నాకాహారమయ్యుండు, నాకాహారమయ్యుండు. యోర్దన్ నది దాటు వేళ బితులెల్లా బపుము. మృత్యుశ్రేమలన్నీ నన్ను క్షేమకానందించును. స్తుతి గీతి నికర్పింతు నిత్యము, నికర్పింతు నిత్యము. ఆమేన్. ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడవైన మా పరలోకపు తండ్రి, నీ అయోగ్య సేవకులమైన మేము నీవు మాకును మానవులందరికీ నీ కనుపరిచిన దయాదాక్షిణ్యముల విషయమై వినయపూర్వక వందనములు చెల్లించొచ్చు ఉన్నాం. మమ్మను పుట్టించి కాపాడి మా జీవితములకు సంబంధించిన అన్ని ఆశీర్వాదములను అనుగ్రహించినందుకు నిన్ను కొనియాడుచూ ఉన్నాము. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును పంపి మమ్మను విమోచించినావు. అటు నీ అనంత ప్రేమను తలుచుకొని నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించొచ్చు ఉన్నాం. సర్వశక్తిమంతుడా, మా జీవిత కాలంలో నీవు మాకు అనుగ్రహించిన ఈ క్షేమకరమైన దినములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, యావత్ ప్రపంచము ఈ కరోనా వైరస్ వలన అల్లాడిపోతూ ఉన్న తరుణములో ప్రభా నీవు మాకిచ్చిన ఈ క్షేమమును బట్టి, ప్రభా నీ సన్నిధానములో నిన్ను ఆరాధించుకున్నటకు నీవు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అననుకూల పరిస్థితులలో ప్రభువా సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ వారి వారి గృహములను ఒక్కొక్క దేవాలయముగా సిద్ధపరచుకొని వారు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం. ఏ విధమైనటువంటి శోధన, ఏ విధమైనటువంటి అపాయములు బిడ్డల దరి చేరకుండా నీ కృపలో ఎత్తిపట్టమని అడుగుతున్నాం. ప్రభువా, క్రైస్ట్ లూథరన్ సంఘముగా మేమందరము ప్రభువా తిరిగి నీ సన్నిధానములో కలిసి ఏకాత్మతో నిన్ను ఆరాధించుకుని శ్రేష్ఠ దినములను మాకు అనుగ్రహించుమని నీ పాద సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘమును దీవించండి. సంఘములో ఉన్నటువంటి అన్ని కుటుంబములను ప్రభువా నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనండి. ప్రతి కుటుంబములోనూ శాంతిని, సమాధానమును, సంతోషమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, సంఘములో ఉన్నటువంటి చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, నడి వయస్సు కలిగిన వారిని, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిని ప్రభా నీవు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ప్రభా, గృహ యజమానులను జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, అయా జీవనోపాధి లేక అలాడిపోతూ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము తండ్రి. పరిశుద్ధుడా, ఈ భయంకరమైనటువంటి ఈ లాక్డౌన్ దినములలో ప్రభువా అయా నా తండ్రి ప్రతివారు గృహమునకే పరిమితమై
ప్రభా వారి జీవనోపాధి లేక అల్లాడిపోతూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన నీ దయగలిగిన హస్తం ఉంచి వారికి క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాం. వారికి కావలసిన ప్రతి అవసరతని నామంలో తీర్చమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అదే రీతిగా మా సంఘములో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబంలోనూ ప్రభువా వారి వారి అవసరతలను నీవు తీర్చి నీవే మహిమ పొందమని అడుగుచున్నాం. అయ్యా చిన్న బిడ్డలను దీవించండి. చిన్ననాటి నుండి నీ దయలో మనుషుల దయలో వారు పెరిగి వర్ధిల్లినట్లు కృప దయచేయండి. అలాగే యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. యవన కాలములో నా తండ్రి ప్రభువా ఆయా విద్యలను అభ్యసిస్తూ ఉన్నటువంటి బిడ్డలు, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. అలాగే వివాహముల కొరకు ఎదురు చూసే బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వివాహములై గర్భఫలముల కొరకు ఎదురు చూస్తూ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా ఇదిగో నా తండ్రి మా సంఘములో ఉన్నటువంటి ప్రభువా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఎవరైతే గర్భముతో ఉన్నారో అటు బిడ్డలకు నా తండ్రి క్షేమమును దయచేయండి. ఈ ఎండ వేడిమి వలన, ఈ భయంకరమైన పరిస్థితుల వలన బిడ్డలకు ఏ విధమైన శోధనలు, ఏ విధమైన అపాయములు వారి దరి చేరకుండా ప్రభువా నీ కృపను వారికి తోడుగా ఉంచమని అడుగుతున్నాం. ప్రసవ దినముల నుండి వరకు నీ కాపుదల దయచేయండి. అయా బిడ్డలందరిపైన నీ దయగలిగిన హస్తముంచి అయా నీ తిరి గర్భముతో ఉన్నటువంటి బిడ్డలకు సుఖమైన ప్రసవమును దయచేయమని నీ పాద సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నా తండ్రి మా సంఘపు అడిషనల్ పాస్టర్ గారు రెవరెండ్ ఐజియా అవినాష్ గారు వారికి ఇచ్చిన సతీమణిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిదేన కుమార్తె స్టెఫీని జ్ఞాపకం చేసుకునండి. బిడ్డకు నీవు ఇచ్చినటువంటి ప్రభువా గర్భమును బట్టి వందనాలు. ఆయా ప్రసవ దినములు ప్రభువా నిండుతూ ఉండగా బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. సుఖమైన ప్రసవమును బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ విధమైనటువంటి శోధన వారి దరి చేరకుండా కృప చూపండి. అట్లే ఇంకా ఎవరైతే ప్రభువా గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారందరిపైన నీ దయగలిగిన హస్తం ఉంచి సంపూర్ణమైన ఆరోగ్యమును బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అట్లే నా తండ్రి ప్రభువా ప్రతి గృహములో ఉన్న వృద్ధాప్యములో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వృద్ధాప్యములో ఉన్న బిడ్డలు నా తండ్రి ఈ ఎండ వేడిమి వలన, ఈ భయంకరమైన పరిస్థితుల వలన ఏ విధమైనటువంటి ప్రభువా శోధనలకు వారి గురి కాకుండా, బలహీనతలకు గురి కాకుండా నీ కృపను వారికి తోడుగా ఉంచండి. క్షేమమును దయచేయండి. వారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా సంతోషంతో జీవించడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అట్లే ప్రభువా మా సంఘములో ఉన్నటువంటి స్త్రీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి తల్లి నా తండ్రి తన యొక్క ప్రభా గృహములో వారు చేస్తున్న ప్రతి పనుల్లోనూ వారికి సహాయం చేయండి. వారికి శక్తినివ్వండి, బలమునివ్వండి. గృహ పనిపాట్లలో సహాయం చేయండి. ఆధ్యాత్మికమైన అనుభవాలలో వారిని వృద్ధి పొందించమని అడుగుతున్నాను. అట్లే ఏ విధమైన బలహీనతలు వారి దరి చేరకుండా కృప ఎత్తిపట్టమని అడుగుతున్నాను. అలాగే ప్రభువా అయ్యా నా తండ్రి ఎవరైతే ప్రభువా ఇంకను నా తండ్రి నీ యొక్క కృపలో ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి కావలసిన ప్రతి అవసరతని నామంలో తీర్చండి. అట్లే మా సంఘమును, సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీని జ్ఞాపకం చేసుకునండి. చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, PCCLCC సభ్యులను బట్టి, డెలిగేట్స్ను బట్టి, ఆల్టర్నేట్ డెలిగేట్స్ను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయా బిడ్డలందరి కొరకు ప్రభువా నీ దక్షిణ హస్తపు దీవెనలు బిడ్డలకు మెండుగా దయచేయండి. సంఘాభివృద్ధి కొరకు వారు పాటుపడడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను. మరి విశేషముగా నా తండ్రి గడిచిన 13వ తేదీన నా తండ్రి ఈ క్రైస్ట్ లూథరన్ దేవాలయము నా తండ్రి ప్రభా పునఃనిర్మింపబడి ప్రభా నా తండ్రి 13 సంవత్సరములు పూర్తవుతూ ఉన్నటువంటి సమయంలో నా తండ్రి బిడ్డలకు నా తండ్రి నీవు ఇచ్చిన క్షేమమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాటి దినము నుండి నేటి దినము వరకు నా తండ్రి సంఘమును దినదినము నీవు అభివృద్ధి పరిచిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాటి నుండి ప్రభువా అయ్యా నా తండ్రి సంఘ కాపరులుగా పనిచేసిన ప్రతి కాపరిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిని, వారి కుటుంబములను ప్రభు దీవించి ఆశీర్వదించండి. ప్రభా నా తండ్రి ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు పాటుపడిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయా నాటి దినముల నుండి నేటి దినము వరకు ప్రభా నా తండ్రి సంఘ కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీవు దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధానంలో చేసిన శ్రేష్టమైన కార్యములను బట్టి వారి కొరకు దాచి ఉంచిన దీవెనలన్నీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నా తండ్రి ఈ సంఘమును ఇంకనూ అభివృద్ధి పరచండి. అనేక ఆత్మల రక్షణకు నా తండ్రి ఇది నిలయముగా ఉండినట్లు కృప దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రభా ఈ భయంకరమైన కరోనా దినములలో ప్రభా ఈ లాక్డౌన్ ముగించుకుని నా తండ్రి తిరిగి సంఘములో ఉన్న మేమందరము కలిసి ఏకాత్మతో నీ సన్నిధానములో నిన్ను సన్నుతించే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా ఈ మధ్య
ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీ కృపను మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే మా సంఘమును దీవించి మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమునకు క్షేమంనిచ్చి ఈ దినమున మేము చేసిన ఈ ఆరాధనను బట్టి ప్రభువా నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను సమర్పిస్తూ ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మరి నా ఆహారం నేడు మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి దేశదృష్టి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేయున్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ప్రియులారా, ఈ ఈస్టర్ తరువాతి 5వ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీకందరికీ కూడా క్రైస్ట్ లూథరన్ చర్చ్ ఏక్లాస్ ప్యారిష్ తాడేపల్లిగూడెం సంఘపక్షమున హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.